పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి వరంగల్ భద్రకాళి దేవాలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నిన్న రాత్రి 31 రాత్రి నుంచే ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకుంటున్నటువంటి వేడుకలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. రాత్రి తర్వాత 12 గంటల తర్వాత యువత అంతా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకోండి, కొత్త సంవత్సరం అంతా బాగా జరగాలని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుంచే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలలో భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వరంగల్లోని భద్రకాళి దేవాలయం, హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం, రుద్రేశ్వరాలయం, దాంతోపాటుగా కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం సహా రామప్పలోని చారిత్రాత్మకమైనటువంటి ఆలయంలో కూడా భక్తులు బారులు తీరి ఉదయం నుంచే తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకొని కొత్త సంవత్సరంలో తమకు మంచి జరగాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు భద్రకాళి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తులు ఉదయం నుంచే బారులు తీరి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. భక్తులు ఉన్నారు మనతో పాటుగా. చెప్పండి, దర్శనానికి వచ్చారా? ఎలా జరిగింది దర్శనం? దర్శనానికి వచ్చానండి. ఈ ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఈ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని దర్శనానికి వచ్చాము మేము. ఈ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాపై ఉన్నది. ఈ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అనేది వరంగల్ ప్రజలకు చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. దీని యొక్క ఆశీస్సులు వరంగల్ ప్రజలు అందరికీ ఉండాలని కోరుకుంటూ జనవరి 1న దర్శించుకోవడం అనేటువంటి ఎందుకోసం వస్తా ఉన్నారు? జనవరి 1 అనేది ఫస్ట్ మనకు ప్రతి సంవత్సరం 1వ తారీఖు ఫస్ట్ ఆంగ్ల సంవత్సరం కాబట్టి ఈ రోజు మనం దర్శనం చేసుకుంటే మనము ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటామని అందరి యొక్క భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈరోజు అందరూ వచ్చి ఇక్కడికి దేవుని పూజించుకుంటారు. రైట్, మనతో పాటుగా మనకు కొంతమంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బారులు తీరి ఉదయం నుంచే పూర్తి స్థాయిలో బారులు తీరి దర్శనం చేసుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వాగదేవి కాలేజ్ నుంచి వచ్చాము. ఎలా జరిగింది దర్శనం? బాగానే జరిగింది. సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? జనవరి సెలబ్రేషన్ అయితే ఇక అదే బాయ్స్ ఉండదు కదా, దావత్ అది చేసుకున్నాం. నైట్ 3 వరకు 4 వరకు ఇక బాగానే ఎగిరినాం. పోలీసులు వచ్చిళ్ళు, ఇక కొంచెం లైట్గా పడ్డాయి. ఇక తర్వాత ఇటు దర్శనానికి వచ్చినాం అంతే. రైట్, మొత్తానికి ఈ సంవత్సరం పోలీసుల యొక్క ఆంక్షలతోటి సెలబ్రేషన్స్ కొంత తక్కువగానే జరిగాయి. బయట సెలబ్రేషన్స్ చాలా తక్కువగానే జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో దైవ దర్శనం చేసుకునేందుకోసం వచ్చినటువంటి భక్తులతో అయితే ఆలయాలకు కిరిసిపోయినటువంటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాశ్బుక్. ఎలా జరిగింది దర్శనం? బాగా దర్శనం ఫ్రీగానే అయిపోయింది మాకు. నవీన్ వచ్చింది. ఎలా జరిగినాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? న్యూ ఇయర్స్ నైట్ బాగానే అయిపోయింది. నైట్ ఎంజాయ్ చేసినాం, అందరం ఎంజాయ్ చేసినాం. ఎవరు లేకుండా ఏ గొడవ లేకుండా నైట్ ప్రశాంతంగా 12 వరకు కేక్ కట్ చేసి వెళ్ళిపోయినాం. ఫస్ట్ ఆలయానికి రావడం ఫస్ట్ అంటే ఈ ఆలయం మంచిగా వాళ్ళు న్యూ ఇయర్ అంతా మంచిగా చూసుకోవాలి. కొత్త సంవత్సరంతో స్టార్ట్ అయింది కాబట్టి మంచిగా ఉండాలని చెప్పి దేవునితో దర్శనంకి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ లోకల్. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఏం కోరుకున్నారు? దేవుని బాగుండాలని కోరుకున్నాం. ఇది చూస్తున్నాం. మొత్తానికి కొత్త సంవత్సరంలో దర్శనాలు చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి, అందరికీ బాగు జరగాలి, అందరం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో దైవ దర్శనానికి వచ్చామనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామన్నపేట నుంచి వచ్చి. ఎలా ఉంది దర్శనం? ఎలా జరిగింది? బాగా జరిగింది. ఎట్లా న్యూ ఇయర్ సందర్భంగా దర్శనం చేసుకోవడం ఎలా ఉంది మీకు? చాలా మంచిగా అనిపించింది. మొత్తానికి చూస్తూ ఉన్నాం, భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి అయితే కనబడతా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులైతే దర్శించుకునేందుకోసం తరలి వచ్చారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తూ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనతోటి అందరికీ మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటే తాము దర్శనాలు చేసుకుంటున్నామని భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్ న్యూస్.